నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ ఎపిసోడ్స్ లో మనం అన్ని జోడియాక్ సైన్స్ కి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ గురించి వాటి పర్పస్ ఏంటి, అంటే మనకున్న పర్పస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ని ఎలా యూజ్ చేయాలి, జెన్యూన్ క్రిస్టల్స్ ని అలాగే ఫేక్ క్రిస్టల్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ అలాగే క్రిస్టల్ హీలింగ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించిన కోర్స్ గురించి కానివ్వండి, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా జెమ్ స్టోన్ సజెషన్, క్రిస్టల్ సజెషన్, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా సేమ్ ఇదే నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అంతేకాకుండా పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే సేమ్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోన్ అంటే క్రిస్టల్ సజెషన్ కోసం కానివ్వండి, టారో కార్డ్ పర్సనల్ రీడింగ్ కోసం కూడా మనం సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అగైన్ కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాం. ఒక 1 year ప్రాపర్ వీడియోస్ అనేవి సరిగా రాలేకపోయాయి. బట్ ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్ రీడింగ్ అయినా, క్రిస్టల్స్ కోసమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా స్టోన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే రిచువల్స్ కానివ్వండి, మనీకి సంబంధించి దేని గురించి అయినా సరే మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అంటే నేను ఒక్కరినే అయిపోయాను లైఫ్లో, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వర్క్ సపోర్ట్ లేదు, ఇటు ప్రొఫెషనల్గా పర్సనల్గా ఎలాంటి సపోర్ట్ లేదు. లైఫ్లో ఒక్కరిని అంటే ఎవరికి వాళ్ళదే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే నేను ఒక్కడినే అయిపోయాను, లేకపోతే నేను ఒక్కదాన్నే అయిపోయాను అనే ఫీలింగ్లో ఉంటారు. అలాగే కొంతమంది చేసిన ద్రోహం అంటే దాన్ని మర్చిపోలేక, నేను చాలా బాగున్నాను, నా 100% ఎఫర్ట్స్ పెట్టాను, ఈ ఫ్రెండ్షిప్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, చాలా నమ్మాను, నా సొంత మనిషిలా చూసుకున్నాను, ఇంత ద్రోహం చేస్తారు అనుకోలేదు, ఇంత ముంచేస్తారని అనుకోలేదు, చాలా బాధగా ఉంది అని చెప్పేసి, అంటే మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని దొంగ దెబ్బ తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైంలో బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో నమ్మకం కోల్పోవటం వలనో, లేకపోతే మిమ్మల్ని మీరే నమ్మే సిచ్యువేషన్లో లేకపోవటం వలనో, ఒంటరిగా ఉండాలి, లోన్లీగా ఉండాలి, అలోన్నెస్, నాకు నేనే అన్ని, నేను ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేను, ఏం చేసే పరిస్థితుల్లో లేను, నాతో నేను ఉండడం తప్ప, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడం తప్ప ఈ టైంలో నేను చేసేది ఏమీ లేదు అని చెప్పి స్పిరిచువల్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. లైఫ్ మీద ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం ఆ డిసిప్లిన్ని మనం ఇలా క్యారీ చేసినట్లయితే కనుక లైఫ్లో చాలా వరకు అది నాకు హెల్ప్ అవుతుంది అనే మోడ్లోకి వెళ్ళిపోతారు. అండ్ కొన్ని చోట్ల కొన్ని కోల్డ్ వార్స్ జరిగినప్పటికీ కూడా, అంటే అందరూ మన వాళ్ళలాగానే కనిపిస్తారు, మన ముందు మనం దేవత అని పొగుడుతారు, మనమే మహారాణి అని చెప్తారు, కానీ మనం వెనక్కి వెళ్ళిన తర్వాత చాలా మాట్లాడుతూ ఉంటారు, అదా ఇదా అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మనం అనలేని మాటలు లేదా చెప్పలేని విషయాలు మనం చెప్పామని, అన్నామని చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎదురుగా వచ్చి మనం అడిగే దమ్ము ధైర్యం లేక వాళ్ళల్లో వాళ్ళే, అంటే ఇలా అన్నారా లేదా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటారు తప్ప మనం అడిగే ధైర్యం అయితే చేయరు. కానీ కొంతమంది అన్నానో అనలేదనో ధైర్యంగా వాళ్ళ వరకు వచ్చినప్పుడు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మీరు ఇలాంటి విషయాలు, అన్ని విషయాల వల్ల కూడా ఒక లాంటి విసుగు వచ్చేసి ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి, నాతో నేను టైం స్పెండ్ చేయాలి, ఎవరితోని మాట్లాడకూడదు, ఎవరితోని మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అని చెప్పి దూరంగా వెళ్ళి కొన్ని యోగా, మెడిటేషన్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి ఈవెంట్స్ జరిగే ప్లేసెస్కి వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం, అక్కడే ఉండడం, ఇలా లైఫ్ అంతా కూడా అంటే ఈ టైంలో ఆ ఎక్స్ప్లోర్ అయితే చేస్తారు. లేకపోతే జాబ్ పరంగా చూసుకుంటే ప్రమోషన్స్కి, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, పాస్పోర్ట్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే అది క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా ఏవైతే ప్రమోషన్ మీరు చేస్తున్న జాబ్లో మీరు ఏదైనా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి, ఒక ప్రమోషన్ రావాలి, అప్రైజల్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో చాలా మంచి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయి. మంచిగా మీరు అనుకున్న రీచ్ అవ్వగలుగుతారు. ఎప్పటి నుంచో అనుకున్న ఒక విష్ ఏదైతే ఉందో, లేకపోతే మీరు ఎప్పటి నుంచో ఈ జాబ్, లేకపోతే ఈ పర్సన్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈ రేంజ్కి రీచ్ అవ్వాలి అని అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా మీ జాబ్కి సంబంధించి, మీ బిజినెస్కి సంబంధించి, అలాగే మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే, పర్సనల్ లైఫ్ చూసుకుంటే కూడా మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటారు. దానికి సంబంధించి ఇంట్లో ఒప్పించుకోవడం కానివ్వండి, పేరెంట్స్తో మాట్లాడడం కానివ్వండి, ఈ 2 ఫ్యామిలీస్ని మీరు ఒప్పించే ప్రయత్నాలు చేసే ఈ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. మరీ ముఖ్యంగా మీ ఓన్ బిజినెస్ పార్ట్నర్షిప్లో లేకుండా మీ ఓన్ బిజినెస్ ఎవరికి వాళ్ళు చేసుకునే బిజినెస్లు ఏవైతే ఉంటాయో అందులోని మరీ ముఖ్యంగా విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైం అని చెప్పచ్చు. మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, మీరు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, మీరు క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తాయి. ఈ టైంలో మీ బిజినెస్కి రావాల్సిన మంచి పేరు కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. అలాగే చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్తో ప్రతిదీ కూడా ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తట్టుకుని ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ.